మకర రాశి వారికి 2025వ సంవత్సరం జనవరి నెలలో ఏ గ్రహాలు అనుకూలం ఏ గ్రహాలు ప్రతికూలం అనే విషయాన్ని పరిశీలన చేస్తే ఈ నెలంతా కూడా రవి వ్యతిరేకమైన ఫలితాలే. అంటే 12వ ఇంట్లో ఉన్న జన్మరాశిలో ఉన్న రవి యొక్క బలం ఏమీ లేదు. అయితే ఇక్కడ వ్యయస్థానస్థిత బుధుని దోషం ఉన్నది. అక్కడ 2 గ్రహాల తాలూకు వ్యతిరేక ఫలితాలు. మూడవది ఏలినాటి శని తాలూకు ఫలితము. నాలుగవది గురుడు మరి అర్ధాష్టమ గురుడుగా ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఇలా ప్రతికూలించే గ్రహాలే ఉన్నాయి మొత్తం. మరి అనుకూలించే గ్రహాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2వ ఇంట్లో శుక్రుడు. ఇంకొక గొప్ప బలం ఏంటి అంటే ప్రధానంగా ఈ రాశి వారికి షష్ఠస్థాన స్థిత కుజుడు. ఈ నెల అంటే జనవరి నెల 22వ తారీఖు నుండి 6వ స్థానంలోకి కుజుని యొక్క సంచారం జరగడం అనేటువంటిది అదృష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే మరి ఇటు రవి కానీ బుధుడు కానీ ఏలినాటి శని కానీ గురుడు కానీ రాహు ఇవేవి కూడా అనుకూలమైన గ్రహాలు కానప్పుడు చిన్నగా ఉండే గ్రహాలైనా సరే యోగించాలి. శుక్రుడు యోగిస్తున్నారు సరే, చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి అనుకూలంగా ఉండొచ్చు, అది పక్కన పెడితే ఇంకొక గ్రహం ఏదైనా ఉంటేనే కానీ సపోర్ట్ సరిపోదు. ఆ సమయంలో కుజుడు తాలూకు అనుకూలతల వల్ల ఈ నెలలో కొంత పరిస్థితులు బాగుంటాయి. ప్రత్యేకించి షష్ఠ స్థానంలో కుజుడు ఉండడం రోగ రుణ శత్రు సంబంధమైనటువంటి బాధల నుండి ఆయన ఉపశమనాన్ని కలగజేస్తారు ఒకటి. అలాగే శుక్రుని యొక్క అనుకూలత వల్ల ఆయన లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా శుక్రుడు కాపాడుతారు. అంటే ఇక్కడ ప్రధానంగా 4 విషయాలు: ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, రుణబాధలు, అలాగే శత్రు బాధలు. వీటిల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించినటువంటి ఉపశమనం, అలాగే అనుకూలతలు ఉంటే ఎక్కువగా అనుకూలిస్తూ ఉండడం లాంటివి ప్రధానంగా ఈ నెలలో మకర రాశి వారు ప్రత్యేకించి చూడొచ్చు. అయితే ఈ నెలలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా శరీరం కష్టపడుతూ ఉంటుంది. ముఖ్యంగా స్వస్థాననాశనం చైవ బంధురోగో ధనక్షయం. ఈ ప్రధానంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ స్థిరపడాలి అనేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. లేదా స్వదేశాలకు రావాలి, సొంత మిత్రుల్ని బంధువుల్ని కలుసుకోవాలి అనేటువంటి వారికి కూడా ఇది మంచి ఫలితాలని ఇస్తుంది. ఇలా దేశాంతరవాసం చేయాలి అనుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి అనుకూలం. ఇక రెండవది ఉద్యోగపరంగా స్థానచలనం కలగాలి, వేరే ప్రాంతంలో ఉద్యోగం చేయాలి, లేదా వేరే కంపెనీలో ఉద్యోగం చేయాలి, లేదా వేరే ఫీల్డ్లో ఉద్యోగం చేయాలి, లేదా వేరే ఒక టైం ఉంటుంది షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్న వారిలో వేరే షిఫ్ట్లో పనిచేయాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ మార్పు అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ రకంగా కూడా మార్పు జరుగుతుంది. ఇది రెండవది. అయితే ఇందాక చెప్పుకున్నట్టు శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని ఎక్కువ కష్టపెడుతూ పని చేయవలసి ఉంటుంది. ప్రతి చిన్న పని మీకు మీరుగానే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ ప్రయాణం చేయవలసి ఉంటుంది. నిద్రాహారాలు మాని మరీ పని చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సకాలంలో భోజనం చేయలేకపోవడం, సకాలంలో పడుకోకపోవడం, సకాలంలో ఏ పని కూడా జరగకపోవడం లాంటివి ప్రధానంగా ఈ నెలలో చూడొచ్చు. అయితే అవే కొంత ఇబ్బంది తప్పితే మిగతా పరిస్థితుల్లో ఏమి ఇబ్బంది లేవు. కుటుంబ సభ్యులతో కానీ తోబుట్టువులతో కానీ ఉండేటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉన్నతాధికారులతో కానీ సమాజంలో ఉండేటువంటి పరిస్థితులు బాగున్నాయి. ప్రత్యేకించి ఈ 20వ తారీఖు దాటాక కుజుని యొక్క మార్పు తర్వాత కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. గత మాసంతో పోల్చుకుంటే కొంత మెరుగైనటువంటి గ్రహస్థితిగానే మకర రాశి వారికి ఇది చూడవచ్చును. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశివారు సాధించాలి అంటే ఎక్కువగా సూర్యారాధనే చేయాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, అలాగే వీలున్నంత వరకు ఆదివారం నాడు క్షీరాన్నాన్ని సూర్యుడికి నివేదన చేసి అదే ప్రసాదంగా స్వీకరించి ఆ రోజు మధ్యమాంసాలు భుజించకుండా ఉపవసించడం అనేటువంటిది కూడా ఓ మంచి విషయంగా చెప్పవచ్చును. స్వస్తి.